మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి టీంలు పనిచేస్తాయని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం సుబ్బారావు తెలిపారు. కావున శక్తి టీంలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ సూచించారు. ఏలూరులోని ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, కావున ప్రతి ఒక్కరూ ఈ యాప్ గురించి తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఎన్ సూర్యనారాయణ, పీసీలు గోపాలకృష్ణ, బి సుజాత, శ్రావణి, అభయ టీం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదో ఆయన ఎవరు పరిచయమైనా మీకు ఇబ్బందులు బాగున్నారు అంతేదా. ఇప్పుడు నేను దీంట్లోకి మా కాన్ఫరెన్స్ ఉంటుంది మార్నింగ్ 8:30 వాకింగ్ చేసి మీ కిషోర్ గారు అంటారు కదా, ఉంటాయి ఇది ఉండవు, బ్యాగ్లో ఉంటాయి ఎక్కడ లేవా? వెరీ గుడ్. చైల్డ్ హెల్ప్ లైన్ వచ్చి 1098. ఓకేనా? మన ఏలూరు డిస్ట్రిక్ట్ లో అమ్మాయి చూస్తే 45 years ఉంటుంది. తర్వాత చూస్తే పిక్లో వేరే అమ్మాయి కొట్టే నేను జాబ్ చేస్తున్నాను, ఇష్టంలో ఎంప్లాయీ అని చెప్పేసి వాడు అంతా స్టేటస్ పెట్టుకొని వాడు మొత్తం వాడి బయోడేటా మీకు పెంపించి వాడింట్లో గొప్ప చెప్తాను. వాడే తండ్రి కింద యాక్షన్, వాడే కొడుకు కింద యాక్షన్ అయ్యాడు. అదేనా మాట్లాడేటప్పుడు వాడే కొడుకు, వాడే పెళ్లి కొడుకు, వాడే తండ్రి పాయింట్ మార్చి ట్యాక్స్ చేశాడు. వచ్చేటప్పుడు మాత్రం పేయింగ్ గ్యాస్ తీసుకొచ్చాడు, తండ్రికి ఒక ట్యాక్స్ ఇచ్చాడు. అదేనా డైరెక్ట్ మనకి రావాలి కదా పెళ్లి చూపులకి వచ్చాడు, పేయింగ్ గ్యాస్ మరి తెచ్చుకున్నాడు. వీడు మాత్రం పెళ్లి కొడుకు ట్యాక్స్ చేశాడు. అనేసి ఇసుకలో జాబ్ అంటే ఇప్పుడు ఆన్లైన్లో కొడితే ఇసుక జాబ్ ఉందా లేదా, మరి కరెక్టా కదా, జీతం ఎంత పడితే వచ్చేస్తుంది కదా, అది ఏం వెరిఫై చేయకుండా వాడికి 30 lakhs ఖర్చు ఇచ్చేసారు, పెళ్లి పెట్టేశారు. పెళ్లి మ్యారేజ్ అవ్వలేదు సరిపోయింది కాబట్టి. ఇంకోటి ఎంత విచిత్రం అంటే అది కాకుండా మళ్ళీ ఆ తమ్ముడు ఉద్యోగం ఇసులో ఉద్యోగం ఉపయోగిస్తున్న పోయి 20 lakhs అయ్యాడు. అదేదా ఇసులో ఉద్యోగం ఉంది, 5 ఉద్యోగాలు ఉన్నాయి, 4 అయిపోయి ఒకే ఉద్యోగం ఉంది అని చెప్పేది మాట్లాడి ఇంకా అవి కూడా నా 15 రోజులు అయిపోతుంది అంటే ఏం చేస్తా, కంగారు పడి ఇస్తాం కదా. అలా 20 lakhs ఈ 30 lakhs 20 lakhs అయ్యాడు. అండ్ 112 వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్, ఇంకోటి 1908 వచ్చేసి చైల్డ్ లేబర్ 1098, అండ్ 181 వచ్చేసి ఉమెన్స్ హెల్ప్ లైన్ నెంబర్, అండ్ లాస్ట్ 1903 1930 ఏమో సైబర్ క్రైమ్ నెంబర్. సేఫ్టీ ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేసినా ఎక్కడికి వెళ్దామన్నా భయం అంటే నైట్ ఒంటరిగా వెళ్ళాలన్నా భయం, పేరెంట్స్ తోడు లేకుండా వెళ్ళాలన్నా భయం. అంటే మనం వెళ్ళాలంటే మరి వెనకాల ఎవరొకరు మనతో తోడు రావాల్సిందే. సో అంటే ఎన్ని రోజులన్నా వస్తే ఇప్పుడు మనం జాబ్కి వెళ్తాం, జాబ్కి